హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త వస్తుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ కింద వస్తుంది. గైస్ చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఒక లైక్ షేర్ చేయండి అబ్బా, అందరికైతే రిక్వెస్ట్ అయితే అడుగుతున్నా. 1000 సబ్స్క్రైబ్ అయితే కంప్లీట్ చేయండి ప్లీజ్ గైస్. ఎవరైనా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, మన ఛానల్ సపోర్ట్ చేయండి. అయితే 'కంగువ' మూవీ గురించి అయితే చెప్పాము. ఈ టాపిక్ అయితే మాట్లాడడం. 'కంగువ' మూవీ డే 1 కలెక్షన్ ఎంత ఉంటది? ఇది సెవెంత్ సెన్స్ తర్వాత వచ్చేసి మన 'బందోబస్తు' సినిమా, 'ఆకాశం నీ సరిహద్దులో' తర్వాత వచ్చేసి 'భీమ్' సినిమా రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తదా లేదా? అయితే ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. గైస్ ఈ సినిమా వచ్చేసి మీకైతే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ఈ సినిమాలో యాక్టింగ్ ఆహ్, మీరు అన్ని సినిమాలకు లెక్క ఈ సినిమాకు లెక్క అని చెప్పుకోవచ్చు. సూర్య గారి ఫిలింలు అన్నిటికన్నా ఈ సినిమా ఒక చరిత్ర సృష్టించబోతుంది. దీనిలో వచ్చే వీఎఫ్ఎక్స్ ఇది చేసిన వీఎఫ్ఎక్స్ తర్వాత వచ్చేసి దీనిలో చేసిన యాక్టింగ్ సూర్య గారు మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ఈ సినిమాని ఫస్ట్ డే 1 కలిసి ఆల్ నెట్ వచ్చేసి మీకు మినిమమ్ వచ్చేసి ఒక 200 సీఆర్ అయినా వస్తదని నేను అనుకుంటున్నా. టోటల్ వరల్డ్ వైడ్‌గా డే 1 కలెక్షన్. మీరేమనుకుంటారో కిందైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను చెప్పిన మాట నిజమో కాదో అది కామెంట్ చేయండి. అయితే గైస్ మనమైతే 'సెవెంత్ ఎసెన్స్' మూవీ మీద చూసిన కదా ఎట్లా రాజమౌళి సృష్టించిందంటే డే 1 క్రాస్ వచ్చేసి మీకు 100 సీఆర్ దగ్గర దగ్గర అయితే కొట్టింది. తర్వాత వచ్చేసి మనం 'జై భీమ్' సినిమా కూడా ఎట్లా కొట్టిందో తెలుసు కదా! ఏదైనా సూర్య గారి క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్‌లో అయితే ఒదిగిపోతారని చెప్పవచ్చు. చాలా సినిమాలు ఒక లెక్క, ఈ సినిమాలో ఒక లెక్క అని చెప్పుదామని అనుకుంటున్నాం. ఈ సినిమాలో మీకైతే ఆ రాజమౌళి చూడబోతున్న యాక్షన్ సీన్స్, తర్వాత వచ్చేసి సూర్య గారి యాక్టింగ్, ఆ ముసలి ఫైటింగు, తర్వాత మన బాబీ దేఓల్ గారి యాక్టింగ్ మాత్రం దీనిలో నెక్స్ట్ లెవెల్‌లో పోతుంది. ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు కదా! "మీ సినిమా చూసినాక మాట్లాడదాం ఏదైనా" అని చెప్పేసి. చాలా సార్లు అయితే సూర్య గారు చెప్పిండు. ఇక్కడ మన హైదరాబాద్‌కి కూడా రాజమౌళి గారు వచ్చిండ్రు. రాజమౌళి గారి తర్వాత వచ్చేసి మన డీజే టిల్లు, తర్వాత అన్న చాలామందైతే వచ్చిండ్రు. వీళ్ళైతే చెప్పిండ్రు. సూర్య గారితో ఒక సినిమా చేయాలని చాలా హోప్ ఉన్నాయంట రాజమౌళి గారికి. కానీ సూర్య గారు తీయాలి అని చెప్పేసి చాలా ఇంకా ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు. అలా ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ ఏదో సినిమా ఎట్లా ఉంటదో మీరు ఒకసారి ఊహకే అందించుకొని, అవి సీజీ వర్క్, ఆ వీఎఫ్ఎక్స్ ఇలా అస్సలు నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్. మీరైతే చూసినోళ్ళు ఖచ్చితంగా అయితే ఆశ్చర్యపోతారు. గైస్ రేపు యూఎస్ఏ రివ్యూ టాక్ అయితే వస్తది. మనమైతే యూఎస్ఏ రివ్యూ టాక్ ఎట్లా ఉంది సినిమా రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. గైస్ రేపు పొద్దుగాల మీకైతే 1:30 లోపు అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తా. ఆ వీడియోలో కొన్ని విషయాలు సినిమా మొత్తం సూర్య గారి సినిమాలు ఎన్ని తీసిండ్రు, ఆ సూర్యలో ఎన్ని హిట్‌లయినాయి, ఎన్ని ఫ్లాప్ అయినాయి మొత్తం అయితే డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా గైస్, కొత్తగా వస్తున్న మన ఛానల్ లైక్, షేర్ చేసుకోండి అబ్బా, కొంచెం సపోర్ట్ చేయండి అందరూ. ఎంతగానో అడుగుతున్న సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌కి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తున్నోళ్ళు గంట గట్టిగా కొట్టండి గంట. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.